హలో కుషికేం జేమ్స్, హౌ ఆర్ యు ఆల్? ఈరోజు నేను మీ మీదకి నీట్ 2025 కెమిస్ట్రీ క్వశ్చన్ పేపర్లో ప్రతి క్వశ్చన్కి డీటెయిల్డ్ ఆన్సర్స్ చూసే సిరీస్లో భాగంగా నెక్స్ట్ వీడియోతో నేను మీ ముందుకు వచ్చేసాను అనమాట. ఈరోజు మనం చూడబోతున్న క్వశ్చన్ అనేది పీరియాడిక్ ప్రాపర్టీస్కి సంబంధించిన క్వశ్చన్ అనమాట. కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు, ఆ స్టేట్మెంట్స్ ట్రూ ఆ ఫాల్స్ అనేది అయితే అడుగుతున్నారు. అయితే ఈ డీటెయిల్డ్ క్వశ్చన్కి ఆన్సర్స్ చూసేదానికంటే ముందు ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని అడిగిన క్వశ్చన్కి అయితే డీటెయిల్డ్ ఆన్సర్ చూసి దాని తర్వాత ఈ క్వశ్చన్కి అయితే ఆన్సర్ చూద్దాము. ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని అడిగిన క్వశ్చన్ అయితే ఇదనమాట. సో ద లిక్విడ్ ఎలిమెంట్ విత్ ద రేడియో యాక్టివ్ నేచర్. మనకి పీరియాడిక్ టేబుల్లో అనేక ఎలిమెంట్స్ ఉన్నాయి. ఆ ఎలిమెంట్స్ అన్నింటిలో కూడా కొన్ని ఎలిమెంట్స్ నేచురల్లీ అక్కడికి ఉన్నాయి, కొన్ని ఎలిమెంట్స్ రేడియో యాక్టివ్ నేచర్ ఉన్నాయి. సో ఈ రేడియో యాక్టివ్ నేచర్ ఉన్న ఎలిమెంట్స్లో లిక్విడ్ ఎలిమెంట్ ఏది అనేది అయితే నేను అడిగిన క్వశ్చన్ అనమాట. ఈ క్వశ్చన్కి సంబంధించి నేను మీకు 4 ఆప్షన్స్ కూడా ఇచ్చాను. అవి ఒకటి ఆర్ఏ, రేడియం, ఎఫ్ఆర్, ఫ్రాన్షియం, యాక్టినమ్ అండ్ థోరియం అనమాట. సో రైట్ ఆన్సర్ వచ్చేసి ఫ్రాన్షియం. ఫ్రాన్షియం అనేది మనకి రేడియో యాక్టివ్ యాజ్ వెల్ యాజ్ లిక్విడ్ అనమాట. సో ఎవరైతే ఈ క్వశ్చన్కి రైట్ ఆన్సర్ గెస్ చేస్తారో అందరికీ కంగ్రాచులేషన్స్. ఇప్పుడు మన పీరియాడిక్ టేబుల్కి సంబంధించిన పీరియాడిక్ ప్రాపర్టీస్కి సంబంధించిన స్టేట్మెంట్స్ క్వశ్చన్, ట్రూ ఆర్ ఫాల్స్ క్వశ్చన్ అయితే ఒకసారి చూద్దాము. మన క్వశ్చన్ అయితే ఇదనమాట. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ? కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు, 5 స్టేట్మెంట్స్. ఏది ట్రూ అనేది అయితే అడుగుతున్నారు అనమాట. ఫస్ట్ చూడండి, అన్లైక్ గ్యాలియం, గ్యాలియం గురించి మాట్లాడుతున్నాం మనం ఇక్కడ. గ్యాలియం దట్ హ్యాస్ వెరీ హై మెల్టింగ్ పాయింట్. అంటే వీడు ఏం చెప్తున్నాడు, గ్యాలియం లాగా అన్లైక్ గ్యాలియంకి హై మెల్టింగ్ పాయింట్ ఉన్నట్టుగా సీజియం హ్యాజ్ వెరీ లో మెల్టింగ్ పాయింట్. గ్యాలియంకి హై మెల్టింగ్ పాయింట్ ఉంది, సీజియంకి వెరీ లో మెల్టింగ్ పాయింట్ ఉంది అంటున్నాడు, విచ్ ఈజ్ అ రాంగ్ స్టేట్మెంట్. ఎందుకని గ్యాలియం అనేది మనకి రూమ్ టెంపరేచర్కి దగ్గరలోనే మెల్ట్ అవుతుంది. గ్యాలియం అనేది రూమ్ టెంపరేచర్ అంటే జస్ట్ 25-26 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర ఏమో సాలిడ్గా ఉంటుంది. అది కనుక మన అరచేతిలో పెట్టుకుంటే 30 డిగ్రీ సెంటిగ్రేడ్ ఎప్పుడైతే టచ్ అవుతుందో అది లిక్విడ్గా మారుతుంది. సో ఇది మనకి రాంగ్ స్టేట్మెంట్, రైట్ స్టేట్మెంట్ కాదు. సెకండ్ స్టేట్మెంట్ చూద్దాం. చూడండి, on Pauling scale the electronegativity value of nitrogen and chlorine are not same అన్నాడు. కానీ మనం జనరల్గా నైట్రోజన్కి క్లోరిన్కి ఆల్మోస్ట్ సేమ్ ఎలక్ట్రోనెగటివిటీ ఉందని చెప్తాము. నైట్రోజన్కి వచ్చేసి ఎలక్ట్రోనెగటివిటీ పౌలింగ్ స్కేల్లో 3 అని చెప్తాము, క్లోరిన్కి వచ్చేసి 3.16 అంటాము. ఈ రెండింటిని మనము ఆల్మోస్ట్ సేమ్ అనే చెప్తాము. సో వీడు నాట్ సేమ్ అంటున్నాడు. నాట్ సేమ్ అన్నా కూడా దీన్ని మనం కన్సిడర్ చేయొచ్చు, మనకి ఇచ్చిన ఆప్షన్స్ని బట్టి ఒకసారి అయితే చూద్దాము. సో ఇది సేమ్ అనాలా నాట్ సేమ్ అనాలా అనేది అయితే ఒకసారి కన్సిడర్ చేద్దాం మనం ఆప్షన్స్ చూసిన తర్వాత. థర్డ్ స్టేట్మెంట్ వచ్చేసి argon K plus Cl minus Ca2 plus S2 minus are all isoelectronic species. Isoelectronic species అంటే ఏంటి? The species which are having same number of electrons. వాటిలో సేమ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటే వాటిని ఐసోఎలక్ట్రానిక్ స్పీషీస్ అనొచ్చు. మనము ఆటమ్ గురించి మాట్లాడొచ్చు, క్యాటయాన్స్ గురించి మాట్లాడొచ్చు, యానియాన్స్ గురించి మాట్లాడొచ్చు. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఏ అర్చాడు ఆర్గాన్కి మనకి అటామిక్ నెంబర్ వచ్చేసి 18 అనమాట. సో కేకి అటామిక్ నెంబర్ 19, కానీ కే ప్లస్ అయింది అంటే దానిలో ఒక ఎలక్ట్రాన్ తీసేసాము అంటే దానిలో 18 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సిఎల్కి అటామిక్ నెంబర్ 17, సిఎల్ మైనస్ అన్నాము అంటే ఒక ఎలక్ట్రాన్ ఎక్స్ట్రా ఉంది అంటే 18. సో ఇవి 3 కూడా ఇప్పటివరకు ఐసోఎలక్ట్రానిక్ స్పీషీస్. కాల్షియం అటామిక్ నెంబర్ 20, దానికి 2 ఎలక్ట్రాన్స్ తీసేసాము అంటే ఇది కూడా 18 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఎస్కి కూడా 2 ఎలక్ట్రాన్స్ని యాడ్ చేస్తే ఎస్ అటామిక్ నెంబర్ మనకి 16, 2 ఎలక్ట్రాన్స్ని యాడ్ చేస్తే 18. సో ఇది మనకు ఐసో ఎలక్ట్రానిక్ స్పీషీస్. ఆప్షన్ స్టేట్మెంట్ సి అనేది మనకి రైట్ స్టేట్మెంట్. ఓకేనా? డి చూడండి ఒకసారి. ద కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ ద ఫస్ట్ అయనైజేషన్ ఎంథాల్పీస్ ఆఫ్ సోడియం, మెగ్నీషియం, అల్యూమినియం అండ్ సిలికా ఈజ్ గివెన్ యాజ్ దిస్. సిలికాన్ అన్నిటికంటే ఎక్కువ ఉంటుంది, అల్యూమినియం తర్వాత మెగ్నీషియం తర్వాత సోడియం అన్నారు. మనం జనరల్గా చెప్తాము ఫస్ట్ అయనైజేషన్ ఎంథాల్పీస్ అనేది అటామిక్ సైజ్ తగ్గుతూ ఉన్న కొద్దికి పెరుగుతాయని చెప్తాము. సో ఆ స్టేట్మెంట్ ప్రకారం అయితే ఇది కరెక్ట్. కానీ దాంతో పాటుగా మనం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ కూడా కన్సిడర్ చేయాలి. ఈ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ కూడా కన్సిడర్ చేసినప్పుడు మనకి ఈ స్టేట్మెంట్ అనేది రాంగ్ అవుతుంది. ఎందుకు రాంగ్ అవుతుంది? మనకి మెగ్నీషియంలో సిలికా అనేది ఆబ్వియస్గా హైయెస్ట్ అయనైజేషన్ ఎంథాల్పీ ఉంటుంది, కానీ సిలికా తర్వాత అల్యూమినియం అనేది మనకి ఉండదు. ఎందుకని మనకి పీలోకి ఒక ఎలక్ట్రాన్ ఉంది, మెగ్నీషియంలో మనకి కంప్లీట్లీ ఫిల్ కాన్ఫిగరేషన్ ఉంటుంది కాబట్టి సిలికా తర్వాత మెగ్నీషియం వస్తుంది, మెగ్నీషియం తర్వాత అల్యూమినియం అంటే మెగ్నీషియం కంటే అల్యూమినియంకి అయనైజేషన్ ఎంథాల్పీ అనేది తక్కువ ఉంటుంది అనమాట. తర్వాత మనకు అన్నిటికంటే లీస్ట్ అంటే చాలా త్వరగా ఎలక్ట్రాన్స్ని సోడియం ఇచ్చేస్తుంది. ఇది రైట్. సో వాడు ఇచ్చిన స్టేట్మెంట్ డి స్టేట్మెంట్ అయితే మనకు రాంగ్ అనమాట.
ఓకేనా. సో ఈ స్టేట్మెంట్ చూడండి, ద అటామిక్ రేడియస్ ఆఫ్ సీజియం ఈజ్ గ్రేటర్ దాన్ దట్ ఆఫ్ లిథియం అండ్ రుబీడియం. లిథియము, సోడియము ఇవన్నీ కూడా 1A గ్రూప్ ఎలిమెంట్స్ అనమాట. 1A గ్రూప్ ఎలిమెంట్స్లో మనకి పైనుంచి కిందికి వచ్చినప్పుడు అటామిక్ సైజ్ అనేది ఆబ్వియస్గా ఇంక్రీజ్ అవుతుంది. సో ఈ స్టేట్మెంట్ అయితే కరెక్ట్ అనమాట. ఓకేనా. సో ఫస్ట్ స్టేట్మెంట్, ఏ స్టేట్మెంట్ రాంగ్, బి స్టేట్మెంట్ అనేది మనం కొంచెం డైలమాలో పెట్టాము, విల్ కమ్ టు ఇట్. సి రైట్, డి రాంగ్, ఈ రైట్. సో ఇచ్చిన ఆప్షన్స్ అయితే ఒకసారి చూద్దాం చూడండి. ఏసిఈ మనకి ఆప్షన్ ఏ అనేది రైట్ అంటున్నారు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ. మళ్ళీ ఒకసారి క్వశ్చన్ చదవండి. కొన్నిసార్లు ఏ స్టేట్మెంట్స్ రాంగ్ అని కూడా ఇవ్వచ్చు. సో మనకి ఏ స్టేట్మెంట్స్ రైట్ అని అడిగారు. సో ఏ ఉంది కాబట్టి ఇది మనకి రాంగ్ ఆన్సర్, ఇది మన ఆన్సర్ కాదు. నెక్స్ట్ వచ్చేసి ఏ ఉంది, ఇక్కడ కూడా మనకి ఆప్షన్ ఏలో ఆన్సర్స్లో ఏ ఉంది కాబట్టి ఇది కూడా రాంగ్. నెక్స్ట్ సి అండ్ ఈ, ఎస్ సి అండ్ ఈ రైట్. అలాగే సి అండ్ డి ఓన్లీ అన్నాడు. సో ఆబ్వియస్గా ఇది కూడా రాంగ్. సో మనకి రైట్ ఆన్సర్ ఏంటి, ఓన్లీ సి అండ్ ఈ. ఓకేనా. అంటే నాట్ సేమ్ అన్నాడు కదా, నాట్ సేమ్ అనే దాన్ని వాడు రాంగ్ స్టేట్మెంట్ కింద కన్సిడర్ చేసుకున్నాడు అనమాట. వాడు దాన్ని లైక్ అది రాంగ్ స్టేట్మెంట్ అనుకున్నాడు. సో బి అనేది కూడా మనకి రాంగ్ స్టేట్మెంట్ కింద కన్సిడర్ చేసుకుంటున్నాము. అంటే వాడు ఈ ఎలక్ట్రోనెగటివిటీ ఆఫ్ నైట్రోజన్ అండ్ క్లోరిన్ అనేది సేమ్గానే కన్సిడర్ చేశాడు. సో ఇలాంటివి ఉన్నప్పుడు ఏంటంటే మిగిలినవన్నీ రూల్ అవుట్ చేసుకుని మన రైట్ ఆన్సర్ ఏంటి అనేది మన కంక్లూజన్కి మనం రావాల్సి ఉంటుందన్నమాట. ఓకే, దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. ఇటువంటి ఇంకా ఇన్ఫర్మేటివ్ అండ్ ఎలాబరేట్లీ ఎక్స్ప్లెయిన్డ్ వీడియోస్ కోసం నేను మళ్ళీ మీతో ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు కీప్ వాచింగ్ ఖుషీ క్యామ్.